హాయ్ గాయ్స్, దిస్ ఈస్ కింగ్ వైటీ ఫ్రమ్ టీఎఫ్పీ గేమింగ్. సో ఈ రోజు అయితే మేము బిఆర్ ర్యాంక్డ్ స్క్వాడ్ పెట్టి స్టార్ట్ చేసాము. లాబీ అయితే మంచి లాబీ వచ్చింది. ఈ మ్యాచ్ అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, అందుకే వీడియో పెడుతున్నాను. లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. నేనైతే బిఆర్ ర్యాంక్డ్ ఫుల్ మ్యాప్ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది, అందుకే ఈ రోజు అయితే పెట్టేస్తాను. అది కూడా కామెంటరీతో. సో రీసెంట్ టైంలో మనం అన్ని షార్ట్ వీడియోస్, లైవ్స్ ఇవే పెడతా ఉన్నాను అనమాట. సో అందుకే నేనైతే ఒక బిఆర్ స్క్వాడ్ పెట్టేసుకొని ఆడేసి ఈ రోజు అయితే మంచిగా పెట్టేస్తున్నాను. సో ఈ లాబీలో మేమైతే ఎన్ని కిల్లులు కొట్టాం స్క్వాడ్ మొత్తం, అండ్ లాస్ట్ వరకు వచ్చామా లేదా మొత్తం అయితే నేనైతే క్లారిటీగా ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా పెడతాను. సో ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి మామ, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకైతే ప్లేన్ అయితే వచ్చేసింది అనమాట. మేమైతే ఫస్ట్లోనే దిగేస్తున్నాము. సో ఇక్కడ మిల్లు వచ్చింది చూడండి, ఎందుకంటే ఇక్కడ ఎనిమిస్ ఉంటారు కాబట్టి. సో నేనైతే వెంటనే దిగేసాను అనమాట. ఇప్పుడు మనం డ్రైవ్ కొట్టియాలి. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ స్టార్టింగ్లోనే కాబట్టి ఒక 2 స్క్వాడ్లైనా దిగుతాయి అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే ల్యాండ్ అయిపోతాం. అదిగోండి స్కానర్లో చూసుకుంటే 2 ఏంది, సో చాలా స్క్వాడ్లు అయితే దిగుతాయి అనమాట. సో నేనైతే ఎప్పటి నుంచో దీన్నే వాడతాను, స్కైవింగ్. మీరు చూసుకోవచ్చు, ఇదైతే చాలా బాగుంటుంది. సో స్కానర్లు అయితే ఎదుగో చూడండి మామ, చాలా స్క్వాడ్లు అయితే దిగుతున్నాయి. అదిగోండి మా ముందరే 3 దిగుతున్నారు. సో మనం అయితే దిగటమే గన్ను దగ్గర దిగేయాలి. నేనైతే ఇదిగోండి ఇక్కడైతే గన్ను దగ్గర దిగేసా. నాకైతే సో ఏకే జిక్కేసింది. ఇదిగోండి ఇక్కడ టెడ్డీ బేర్ వాడున్నాడు, టెడ్డీ బేర్ అయితే కిల్లు కొట్టేద్దాం. అబ్బా, వాడు వెంటనే ఫాస్ట్కి వెళ్ళిపోతుంటే వాడికి బాడీ షాట్స్ కొట్టే నాకు చేసాను. సో వాళ్ళ టీమేట్స్ కూడా వస్తారనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే వాడిని ఫుల్ కిల్ కొట్టేసుకుందాం. ఇప్పుడైతే వాళ్ళ టీమేట్స్ కూడా వస్తారు నాకు తెలిసినంత వరకు. సో మనం అయితే బౌంటీ పెట్టుకున్నాం కాబట్టి మనకు లూట్ కూడా అవసరం. వీడి దగ్గర ఏమేమి ఉన్నాయో చూద్దాం అనమాట. సో నాకైతే వెస్ట్ జిక్కలేదు మామ, మిగతా అన్ని జిక్కే. నాకైతే వెస్ట్ కావాలి మామ బిఆర్ ర్యాంక్లో. అదిగో ఇక్కడైతే ఎవడో ఈ మిషన్ గన్ వేస్తున్నాడు. సో సర్లే ఇటు పక్క అయితే వచ్చేసాం అనమాట. సో అవి ఆ గన్స్ది పెద్ద బాధ అయిపోయింది మామ, ఎక్కడ పడితే అక్కడ వేసేస్తా ఉన్నారు చాలా మంది. ఇదిగోండి ఎనిమిది అయితే వచ్చేసాడు అనమాట. గ్లూవాల్ వేసుకుని కొద్దిగా నేనైతే అది స్కిల్ యూజ్ చేసి ఇటు వచ్చేసాను. ఆడికైతే ఫుల్ డ్యామేజ్ కొట్టా. వాడు చూడండి మామ, నాకు హెల్త్ చూడండి 25 వచ్చేసింది. ఇప్పుడు మోకో పవర్ చూపిస్తా చూడండి. ఆడైతే ఇటు పక్క వస్తున్నాడు, నేనైతే ఇటు పక్క వెళ్ళిపోయా. మోకో చూపిస్తుంది కాబట్టి మళ్ళీ అటు పక్క వెళ్ళాడు, మళ్ళీ ఇటు పక్క వచ్చి కొట్టేసా. సో మోకో ఉంటే మనకి ఎనిమి గ్లూవాల్ వెనకాల ఉంటే ఇటు పక్క నుంచి వస్తున్నాడు, ఈజీగా గెస్ చేసేయచ్చు. సో నేనైతే మోకో స్కిల్ వల్లే వాడినైతే కొట్టగలిగాను అనమాట. సో మా టీమేట్ చూడండి మామ, ఆడిని కొట్టేసిన తర్వాత వచ్చి లూట్ ఏరుకుంటున్నాడు. సో కొట్టేటప్పుడు రాకుండా నేనైతే ఫస్ట్ అయితే మెడికెట్ వేసాను. సో నాకు ఇప్పటికి కూడా వెస్ట్ దిక్కలేదు. మనకి సక్సెస్ఫుల్ గా దిగటమే 2 కిల్లుల వరకు వచ్చేసాయి. అలైవ్ అయితే 35, అలైవ్ అయితే తగ్గదులే, స్క్వాడ్ కాబట్టి మళ్ళీ రివైవ్ ఇచ్చుకుంటూనే ఉంటారు. ఆ కింద నుంచి నాకైతే ఎనిమిది సౌండ్ వచ్చింది. సో మా టీమేట్ వెంటనే దూకేశాడు. నేనైతే చూస్తా ఉన్నాను అనమాట, మనం నేరుగా వెళ్ళకూడదని చెప్పి. సో కిందకి వెళ్ళి కొట్టేశాడు. అదిగోండి వాడైతే అటు సైడ్ ఉన్నాడు, వాడినైతే కొట్టేశాడు. సో నేనేందంటే మామ, స్క్వాడ్లో వెళ్ళేటప్పుడు టీమేట్స్ ఉన్నారులే వెనకాలని చెప్పి గుడ్డిగా వెళ్ళిపోను. సో కొద్దిగా చూసుకుంటాను అనమాట. సో నేను పై నుంచి కొట్టాలా ఎక్కడి నుంచి కొట్టాలని చెప్పి ప్రతిదీ ఆలోచించే చేస్తాను. నేనైతే వెస్ట్ లేకుండా అస్సలు ఆడలేను అనమాట. అందుకే నేను డబ్బులు పెట్టి మరీ వెస్ట్ అయితే కొనేసాను. సో ఏమో మామ, నాకైతే వెస్ట్ లేకపోతే అసలు రష్ కూడా వెళ్ళాలనిపించదు. ఫస్ట్ అయితే వెస్ట్ తీసేసుకున్నాం. నాకు తెలిసినంత వరకు ఇక్కడ మిల్లులో ఆల్మోస్ట్ ఎనిమిస్ అయిపోయినట్టే ఉన్నారు. సో చూద్దాం ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పి. మనం అయితే ఒక స్క్వాడ్ని మొత్తం 3 కొట్టేసాం మామ. నాకు తెలిసినంత వరకు నేను 2 కొట్టాను, మా టీమేట్ 1 కొట్టాడు, ఇంకొకడు అయితే తప్పించేసుకున్నట్టున్నాడు. సో ఒక స్క్వాడే అనమాట. ఇంకో స్క్వాడ్ అయితే దిగటం అయిపోయింది. ఇక్కడ దిగారు చాలా మంది. సో కానీ ఏంటంటే దిగేటప్పుడు ఎక్కువ మంది దిగుతారు మామ, కానీ ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ ఎక్కువ మంది ల్యాండ్ అయిపోతున్నారని చెప్పి పక్కన దిగేసి పారిపోతారు. అదిగోండి నేను అందుకే హిట్ లిస్ట్ అయితే చూసాను అనమాట. ఆ కింద మార్క్ వస్తుంది. సో కాకపోతే మనం హిట్ లిస్ట్ చూస్తే మనకి కిల్స్ రావు. ఇంతలో కొండపై నుంచి వాడు కొడతా ఉన్నాడు చూడండి. కొండపైన అయితే ఎనిమిది ఉన్నాడు, వాడినైతే నేనైతే కొట్టాను అనమాట. ఒక 35, ఒక 17 అయితే పడ్డది. వాడైతే అటు పక్క వెళ్ళిపోతాడు. సో మనకైతే స్కోప్ లేదు మామ, ఏకైకి స్కోప్ లేకపోతే డ్యామేజ్ తక్కువ పడిపోద్ది. సో ఈ కింద అయితే ఎనిమిది ఉన్నాడు, మా టీమేట్స్ అయితే వాడిని పడతా ఉన్నారు అనమాట. నేనైతే గ్లూవాల్ వేసుకున్నారు. గ్లూవాల్ అయితే పగలు కొట్టారనమాట. ఏకైతే గ్లూవాల్ కూడా ఈజీగా బ్రేక్ చేసేయచ్చు. అందుకే గ్లూవాల్ అయితే బ్రేక్ చేశాను, కానీ వాడైతే తప్పించేసుకున్నాడు. అప్పటికి 2:30 కొట్టా. సో మా టీమేట్స్ వెళ్ళిపోతా ఉన్నారు. సర్లే వీళ్ళిద్దరు అలాగే వెళ్తున్నారు, కొట్టేస్తారు మనం ఎందుకని చెప్పి. సో నేనైతే వెళ్ళిపోతా ఉన్నాను అనమాట. కొండపైన ఒక ఎనిమిది చూసాం కదా, వాడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి నేను వెళ్తా ఉన్నాను. నేనైతే క్యారెక్టర్ స్కిల్ కూడా పెట్టుకోలేదు, అంటే వెహికల్ స్కిల్ ఏం పెట్టుకోలేదు, కానీ ఆటోలో వెళ్ళిపోతా ఉన్నాను అనమాట. ఈ ఆటో స్కిన్ కూడా ఎప్పుడు పెట్టానో కూడా నాకు గుర్తులేదు. సో నేనైతే ఇంకో స్కిన్ పెట్టుకున్నా, ఇది వచ్చేస్తుంది. సర్లే సో ఫస్ట్ అయితే ఆటోలో వెళ్ళిపోదాం. ఇక్కడే కదా మనం ఎనిమిది చూసింది, కొండపైన చూసాం. సో వాడు ఎట్టెళ్ళు ఉంటాడో కూడా డౌట్ రావట్లేదు. ఇంతలో నా పైన ఎవడో హిట్ లిస్ట్ చూశాడు మామ. సో మీరు గమనించుకోవచ్చు. సో అక్కడైతే హిట్ లిస్ట్ ఉన్న వాడిని మా టీమేట్స్ కొట్టేశారు. సో ఇక్కడ ఇంకొకడు నా పైన హిట్ లిస్ట్ చూశాడు. సో ఇంకా మనం వదులుతామా, మనమే వేరే వాళ్ళ పైన హిట్ లిస్ట్ చూస్తుంటే వాడే నా పైన చూశాడు. మనం వదులుతాం, మనం నేరుగా వెళ్ళిపోవాలన్నమాట ఎవడైతే హిట్ లిస్ట్ చూశాడు. సో ఇక్కడైతే ఒక ఎనిమిది అయితే కనిపించాడు మామ. అదిగోండి వాడినైతే ఏకైతే స్కోప్ పెట్టి బాడీ షాట్లు కొట్టి నాకు చేసాం మామ. సో కొన్నిసార్లు ఎప్పుడు హెడ్లే కాదు, అప్పుడప్పుడు బాడీలు కూడా కొట్టాలి. నాకెందుకంటే ఆ మూమెంట్లో డ్రాగ్ లేపాలనిపించాల, వాడు కూర్చో ఉన్నాడు. సో అందుకే నేను స్కోప్ పెట్టి బాడీలు కొట్టేసా. సో ఇక్కడైతే ఇంకొకటి ఉన్నాడు మామ. ఏకైక అటాచ్మెంట్స్ లేవు మామ. అటాచ్మెంట్స్ లేకపోతే నాకైతే సో మీకేమో నాకు తెలియదు, కానీ అటాచ్మెంట్స్ కనుక లేకపోతే ఏకే అంతకు పడదు మామ నాకు. అందుకే సో ఎక్కడైతే ఎనిమిది సరిది ఉన్నారనమాట. ఇదిగోండి కింద అయితే ఒకటి పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నాడు. వాడికైతే హెడ్కి ట్రై చేసా, ఎస్కేస్ తీసుకొని 40 పడ్డది. ఆ తర్వాత వాడు మళ్ళీ బయటకు వచ్చాడు. ఈసారి అయితే పర్ఫెక్ట్ గా హెడ్ షాట్ అయితే కొట్టేసాను. వాడైతే నాకౌట్ అయిపోయాడు. కాకపోతే అక్కడ వాళ్ళ టీమేట్ కూడా ఉన్నాడని నా డౌట్. నాకు తెలిసినంత
వరకు రివైవ్ ఇచ్చేస్తా ఉంటారు. అందుకే నేనైతే ఫస్ట్ ల్యాండ్ మైన్ తీసేసుకొని అక్కడ వెళ్ళి ల్యాండ్ మైన్ పెట్టేసి ఇటు పక్క అయితే వచ్చేసా. సో వాళ్ళైతే గ్లూవాల్ వేసారు మామ, వాళ్ళ పక్కనే పెట్టా ల్యాండ్ మైన్, కానీ వాళ్ళకి డ్యామేజ్ వల్ల. సో ఈడైతే M10 పెట్టుకొని వచ్చేసాడు, కొట్టేస్తా ఉన్నాడు ఈవో M10 తో. సో నేనైతే ఒక పక్క బ్యాక్ వెళ్తాను, మళ్ళీ ఇటు పక్క అయితే వచ్చేసాడు, జంప్ చేసి ఆడికైతే పర్ఫెక్ట్ గా హెడ్ షాట్ అయితే కొట్టేశాను. సర్లే ఈ కిల్ అయినా మనకు వచ్చింది, మనం ఇప్పుడే రివైవ్ ఇచ్చాం కదా మామ, వాడినైతే మా టీమేట్ అయితే కొట్టేశాడు, ఒక కిల్ దొబ్బేసినట్టే. సర్లే మనకి ఫైనల్ గా మిల్లులోనే 4 kills వరకు వచ్చాయి, ఇంకా అయితే అలైవ్ అయితే ఉందన్నమాట. సో లాస్ట్ వరకు చూడండి మామ, అలైవ్ పెరుగుతూనే ఉంటది, తగ్గుతూనే ఉంటది, మళ్ళీ అనమాట రివైవ్ ఇచ్చుకుంటూనే ఉంటారు. సో మళ్ళీ అయితే పైన హిట్ లిస్ట్ అయితే చూపిస్తుంది, వెళ్ళి వాడిని కూడా కొట్టేయాలి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకూడదు మామ, హిట్ లిస్ట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతా ఉండాలి. మేము వచ్చే లోపల వాడైతే లాంచ్ ప్యాడ్ ఎక్కి జంప్ అయిపోయాడు మామ, మేము వదలతామా, మేము కూడా లాంచ్ ప్యాడ్ ఎక్కి వాడు వెనకాలే బయలుదేరాం. కాకపోతే వాడు ముందుకు బయలుపోయి ఉంటానే నేను కొంచెం పైకి పెట్టి సో అప్పుడు లాంచ్ చేశాను వాళ్ళ దగ్గర దిగుతారని. సో వాడైతే చూసుకోవచ్చు అనమాట, లాంచ్ ప్యాడ్ ఎక్కి వెళ్ళిపోయి అటు పారిపోయి ఉన్నాడు. మా టీమేట్స్ నాకంటే ముందే దిగేస్తున్నారు, వాడైతే అదిగోండి అటు మూలకి వెళ్ళిపోయి ఉన్నాడు, పారిపోతూనే ఉన్నాడు. సో ఇంతలో మనకైతే లెఫ్ట్ లో ఎనిమిస్ అయితే కనిపించారనమాట, ఇక్కడ విండింగ్ మిషన్ ఉంటది కదా. సో అదిగోండి అక్కడైతే గ్లూవాల్స్ ఇస్తున్నారు, అంటే అక్కడ ఎనిమిస్ ఉన్నారు. ఒకరికైతే డ్యామేజ్ కొట్టాను. సో కాకపోతే ఈ స్కార్ కూడా స్కోప్ లేకపోతే డ్యామేజ్ తక్కువ పడిపోతుంది మామ. సో స్కార్ కనుక స్కోప్ ఉంటే ఎక్కువ డ్యామేజ్ పడుతుంది, కానీ స్కోప్ లేదు కదా. సో 23-17 ఇలా పడుతుంది. నేనైతే వెళ్ళిపోతాను, మా టీమేట్స్ అయితే నా వెనకాలే ఉన్నారు, అదిగోండి నా వెనకాల ఉన్నారని చెప్పి నేనైతే చూసుకోవాలా, ఇంకా నా వెనకాల ఎలాగో వస్తున్నారు, వీళ్ళపైకి రష్ వెళ్తాం అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాను. సో అదిగోండి ఆ ఇంట్లో అయితే పెద్ద యుద్ధమే జరుగుతా ఉంది. అక్కడైతే ఇంట్లో ఒకడు కార్లో వచ్చాడు, అదిగోండి వాడైతే అక్కడే ఆగున్నాడు, వాడికైతే డ్యామేజ్ కొట్టా, మళ్ళీ కూడా స్కోప్ పెట్టి కొట్టేసా. వాడిని అయితే ఫైనల్ గా నాకు చేసి ఫుల్ కిల్ కూడా కొట్టేసా, వాడు క్యాట్ స్కిల్ పెట్టుకుని. ఇంతలో వీళ్ళైతే నన్ను చూసారు మా, హెల్త్ అయితే 40కి వచ్చేసింది, లెఫ్ట్ లో ఒకడు రైట్ లో ఒకడు, ఇద్దరు వస్తా ఉన్నారనమాట. ఇప్పుడైతే మనం ఎస్కేప్ అవ్వాలి ఫాస్ట్ గా. సో మెడికెట్ అయితే వేసి నేనైతే వీటిలో వెనక్కి అయితే వెళ్ళాను అనమాట. అదిగోండి వాడైతే అదే వేస్తా ఉన్నాడు. సో ఇప్పుడైతే ఫ్లాష్ బ్యాంక్ గ్రెనేట్లు అన్ని వేస్తా ఉన్నాడు అనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఒక నేరుగా వస్తా ఉన్నాడు, స్కార్ తో ఎగిరి అప్పటికి ఒక హెడ్ అయితే కొట్టాను, యూఎంపీతో కూడా డ్యామేజ్ ఇచ్చా. వాడైతే ఇక్కడ అంచుకొచ్చాడు అనమాట, నేను ఇదే సందని చెప్పి వాడిని అయితే అక్కడ లాక్ చేసా, ఇక్కడ నుంచి కొట్టేద్దాం అనుకుంటే ఇటు పక్క గ్లూవాల్ వేసాడు. ఇంతలో ఆ వెనకాల నుంచి ఆడు మళ్ళీ కొడతా ఉన్నాడు మా, వీళ్ళిద్దరు ఉన్నారనమాట. సో ఈడొకడు ఆడొకడు, నాకు తెలిసి వీళ్ళిద్దరు అయితే అనుకోవచ్చు. ఇటు పక్క నుంచి మళ్ళీ ఇంకొకటి వచ్చాడు. సో ఇంకా చేసేది ఏం లేక ఇటు పక్క వచ్చి మా టీమేట్స్ చూస్తే ఇక్కడ ఎక్కడ లేరు మామ. నేను హెల్ప్ మీ అని పెడతా ఉన్నా, ఒక పక్క చూసుకోండి మీరు. సో మా టీమేట్స్ నా వెనకాల ఉన్నారనుకున్నా, నేను ఇందా చూసుకోవాలా, వాళ్ళైతే ఇక్కడ ఎక్కడ లేరు. వాళ్ళు ఇంకా గ్రెనేట్లు వేస్తా ఉన్నారు, నేను ఇంకా ప్లాక్ వేసుకున్నాను అనమాట. గ్రెనేట్లు అయితే వేసారు, నేనైతే నాకు కొట్టైపోయి మామ, ముగ్గురు కొట్టారు మామ అతి దారుణంగా. మా టీమేట్స్ అసలు ఎట్టెళ్ళారో కూడా అర్థం కాలేదు మామ. మేమైతే మొత్తం ముగ్గురమే ఆడుతున్నాం, ఆటో మ్యాచ్ ఆపుకోని వాళ్ళే, నలుగురు రాలేదు. టీఎఫ్పీ బాస్ ఒక్కడే ఉన్నాడు, మేము ఇద్దరం కూడా అవుట్ అయిపోయాం. మనోడి దగ్గర 2300 టోకన్లు ఉన్నాయి, అక్కడైతే ఎనిమిది ఉన్నాడు. మా వాడైతే చూసేసాడు అనమాట, ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టేశాడు. సో వాడైతే ఇంకా ప్యాక్ అయితే వేసేసుకున్నాడు, ఇంకా మా వాడు ప్యాక్ కూడా బ్రేక్ చేసేస్తా ఉంటే ఇంతలోనే నాకౌట్ అయితే అయిపోయాడులే. సో బహుశా సోనియా పెట్టుకున్నట్టున్నాడు ఏమో మరి, ప్యాక్ అయ్యగానే నాకు అయిపోయాడు. ఇంతలో మా టీమేట్ అయితే రివైవ్ అయితే ఇచ్చేసాడు మామ. సో ఇప్పుడు మన అసలు గేమ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఇప్పుడైతే మనం ల్యాండ్ అవ్వాలి, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, రివైవ్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ల్యాండ్ అవ్వాలనేది అర్థం కాదు మామ. సో రివైవ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎనిమిస్ ఎక్కడున్నారో అక్కడైతే ల్యాండ్ అవ్వకూడదు, ఎందుకంటే దిగంగానే కొట్టి చంపేస్తారు. ఎక్కడైతే ఎనిమిస్ లేరు అక్కడ ల్యాండ్ అయ్యి అప్పుడు తర్వాత ఎనిమిస్ దగ్గరికి వెళ్ళాలి. నేనైతే ఇదే వాడతాను అనమాట. ఇదిగోండి ఈ ఇంటి దగ్గర అయితే నాకు ఎవడు ఎనిమిది కనిపించాల. సో నేను ఎందుకు ఎక్కడైతే దిగుతున్నాను, ఆ వెనకాల ఎయిర్ డ్రాప్ ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే దిగంగానే ఎయిర్ డ్రాప్ దగ్గర దిగేస్తారు. ముందు ఎయిర్ డ్రాప్ దగ్గర దిగకూడదు మామ, ముందర దాని పక్కన ఇల్లు ఎవరైనా ఉంటే అక్కడ ఇల్లు దగ్గర దిగాలి. ఇల్లు దగ్గర లూట్ చేసుకొని అప్పుడు చూసుకోవాలన్నమాట ఎయిర్ డ్రాప్ దగ్గర ఎవరైనా ఉన్నారా లేదా అని. ఎవరు లేకపోతే అప్పుడు వెళ్ళాలి. నేనైతే వచ్చాను, ఇల్లు దగ్గర దిగాను, లూట్ చేసుకున్నాను, ఎయిర్ డ్రాప్ దగ్గర ఎవరు లేరు కాబట్టి వచ్చేసా. ఇంకా నాకు ఏడబ్లం జిక్కింది మామ. ఈ ఏడబ్లంతో ఈ మ్యాచ్ మొత్తం అరాచకమే. చూడండి హెడ్ షాట్లు కూడా చాలా కొట్టాను. ఆ కొండపైన అయితే ఎనిమిది అయితే కనిపించాడు మామ. నేనైతే ఏడబ్లం P90 ఈ రెండే వాడుతాను, నాకు దిగంగానే P90 వచ్చింది, డ్రాప్ లో ఏడబ్లం తీసుకున్నాను. అదిగోండి అక్కడైతే ఎనిమిది ఉన్నాడు, కింద ఒకడు ఉన్నాడు చూడండి. సో వాడిని అయితే కొట్టేద్దామా వద్దా, ఫుల్ స్క్వాడ్ ఉందా అనేది ఆలోచిస్తా ఉన్నాను. ఇక్కడైతే నేను ఒక్కటే ఉన్నాను కదా, మా టీమర్స్ లో ఒక్కరు కూడా లేరు సపోర్ట్ కి. అయినా సరే ఏదైతే అదైందని చెప్పి ఫస్ట్ అయితే ఇంటిపైకి ఎక్కుతాను మామ. నాకైతే ఫుల్ సౌండ్ వస్తున్నాయి కానీ ఎనిమిది కనిపించట్లా, ఇంటిపైన ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆలోచిస్తున్నా, కానీ ఇక్కడైతే ఎవడూ లేడు. ఫస్ట్ అయితే ఇక్కడ కూర్చుందాం, ఇక్కడ కూర్చొని చూసుకుందాం, పొజిషన్ చూసుకుందాం ఎంతమంది ఉన్నారు ఏంది అని. అక్కడైతే ఒక నాకాడు మామ, ఫుల్ కిల్ ఎత్తేసుకుందాం అని చెప్పి కొట్టా, 150 కొట్టా, కానీ కిల్ నాకు రాలేదు, వాడే ఎత్తేసాడు. పోనీలే అట్లీస్ట్ వాడినైనా కొడదాం అని చెప్పి మళ్ళీ స్కోప్ పెడితే ఆడిని ఇంకొకడు కొట్టేశాడు. ఎక్కడున్నాడో కూడా అర్థం కాలేదు మామ. ఇంకొకడు ఒకరిని కొడితే ఇంకొకడు కొట్టాడు, ఆ ఇంకొకరిని కొడదాం అని చెప్పి వేరే వాడు కొట్టాడు. ఎక్కడున్నాడు అబ్బా అని చెప్పి చూసుకుంటా ఉంటే టవర్ లో ఉన్నాడా, ఇటు పక్క నుంచి ఎవడో కొట్టాడు మామ. సర్లే వాడైతే కనిపించలేదు నాకైతే ఎక్కడున్నాడో కూడా. సో ఇంత లోపల మళ్ళీ అక్కడ చూస్తే అక్కడ ఇంకొకడు ఉన్నాడు, ఈడే అనుకుంటా. ఈడికైనా సరే అని చెప్పి హెడ్కి స్కోప్ పెట్టి కొట్టుకున్నాం మామ. సర్లే ఈడైనా వచ్చాడు, ఫాస్ట్ గా ఫుల్ కిల్ చేసుకోవాలని చెప్పి ఫుల్ కిల్ కూడా కొట్టేశాను, 100 కొట్టాను అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ హెడ్కి పెట్టి కొట్టుకుందాం అంటే ఈడే ఆ లోపల కిల్ అయితే అవుట్ అయిపోయాడు. సో మనకి టోటల్ 6 kills వరకు వచ్చేసి. నేను ఎప్పుడైనా సరే మా నా దగ్గర ఏడబ్లో ఉన్నిందంటే ఎవడైనా కూర్చున్నా నించున్నా అక్కడే ఆగిపోయినాడంటే హెడ్కి స్కోప్ పెట్టే కొట్టుకుంటా, తొందరలో బాడీ షాట్లు కొట్టాను. సో అక్కడైతే నాకు తెలిసినంత వరకు మళ్ళీ ఎనిమిస్ దిగుతారు, ఎందుకంటే అక్కడ చాలా డెత్ బాక్సులు ఉన్నాయి, వాళ్ళు లూట్ ఏరుకోవడానికైనా మళ్ళీ దిగుతారు. మా టీమేట్స్ అయితే ఇద్దరు వచ్చేసి. ఇంతలో మ్యాప్ లో చూసుకున్నట్లయితే ఆ వెనకాల నుంచి వెహికల్ సౌండ్ వస్తుంది, అంటే వేరే వాళ్ళు ఎవరో వస్తున్నారనమాట. మనం చూద్దాం, వెహికల్ వస్తే ఏడబ్లంతో పేల్చి పారదొబ్బడమే వెహికల్ ని కూడా. సో మా టీమేట్స్ దగ్గర అయితే ఎనిమిది అయితే వచ్చాడు అనమాట. అదిగోండి అక్కడైతే ఎనిమిది ఉన్నాడు, వెహికల్ లోడే ఆగాడు. వాడికైతే నేను 150 కొట్టి నాకు చేశా, మా టీమేట్ కూడా నాకు అయిపోయి వాడికైతే సోనియా పడ్డది, ఫుల్ కిల్ చేసే లోపల నేనైతే కొట్టేశాను.
ఫాస్ట్ గా వెళ్ళిపోదాం, మా టీమేట్ అయితే హెల్త్ తగ్గిపోయింది మామ. రివైవ్ ఇద్దాం అని చెప్పి నేను వెళ్తా ఉంటే ఆ వెనకాల మాన్స్టర్ ట్రక్ లో ఇంకొకటి వచ్చాడు మామ. సో మా టీమేట్ పైకి నేరుగా ఎక్కిచ్చేసాడు, మా టీమేట్ అయితే ఫుల్ కిల్ అయిపోయాడు. ఈడైతే ఉన్నాడు అనమాట. ఇంకా నేనైతే ఊకంగా అయితే వేసేసాను, అదిగోండి వాడు కూడా ఊకంగా అయితే వేసాడు. ఇంతలో మా టీమేట్ అయితే వచ్చాడు. నేనైతే చూడండి మా P90 కాకుండా ట్రీట్మెంట్ కానీ పెట్టేసుకున్నా, ట్రీట్మెంట్ ఎంత కొడతా ఉన్నా. ఇంతలో మా టీమేట్ అయితే నాకౌట్ అయిపోయాడు. సో నేనైతే వాడు ఊకంగా ఉన్నాడు, ఏడబ్ల్యూ తీసుకొని నేరుగా ఊకంగా ఎయిమేట్ కొట్టేసా. సర్లే అని చెప్పి మా టీమేట్కి అయితే రివైవ్ ఇచ్చేస్తా ఉన్నాను అనమాట. అక్కడైతే ఇంకొక ఇద్దరు వచ్చేస్తున్నారు. సో నేనైతే వెంటనే మా టీమేట్ కి రివైవ్ ఇచ్చేస్తా ఉన్నా. మా టీమేట్ కూడా ఊకంగా అయితే వేసేసాడు. వాడైతే స్కోప్ పెట్టి చూస్తున్నాడు మామ. నేను ఊకంగా ఉండే స్కోప్ పెట్టి హెడ్ కి పెట్టుకొని కొట్టేసా. వాడైతే నాకౌట్ అయిపోయాడు. ఆ వెనకాల వాళ్ళ టీమేట్ అయితే గ్లూవాల్ వేసేసాడు. సో రివైవ్ ఇచ్చేస్తా ఉన్నాను అనమాట. నేను ఫాస్ట్ గా గ్లూవాల్ అయితే బ్రేక్ చేస్తా ఉన్నాను, కానీ బ్రేక్ అవ్వదు మామ. ఏడబ్ల్యూతో మినిమం చాలా దెబ్బలు కొట్టాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇటు దగ్గర లూట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ అలా బాంబులు కానీ ఉంటే వేసేయచ్చు. ఆ వెనకాల నుంచి ఇంకొకటి పరిగెత్తుకుంటూ వస్తాడు. వాడికైతే ఫస్ట్ అయితే కొట్టాను, కానీ ఫెయిల్ అయింది. మళ్ళీ కూడా కనెక్ట్ అవ్వాలి. ఇంతలో ఇక్కడైతే వెనక నుంచి ఒకటి కొడుతున్నాడు, ఒకటి ల్యాండ్ అవుతున్నాడు. ఈయనైతే ల్యాండ్ అవ్వగానే ఈయనైతే బాడీ షటిల్తోనే కొట్టి నాకు చేసా. ఈ వెనకాల నుంచి మళ్ళీ ఎవడో ఇది వేస్తా ఉన్నాడు మామ. గ్లూవాల్ వెనకాల ఉన్న డ్యామేజ్ పడిపోద్ది కదా, అది షార్ట్ గాను, దాంతో కొడతా ఉన్నాను. నేనైతే బ్యాక్ వచ్చి ఫాస్ట్ గా మెడికెట్ అయితే వేసేసుకుంటా ఉన్నాను. సో మెడికెట్ అయితే వేసేసాను అనమాట. ఇంతలో ఒకటైతే కార్లో వచ్చి దిగాడు. ఎంతమంది వస్తారు మామ ఇక్కడికి. ఫస్ట్ అయితే ఈయనైతే డ్యామేజ్ కొట్టేసా. వీడైతే మళ్ళీ గ్లూవాల్ వెనక్కి వెళ్ళిపోయాడు. ఈయనైతే ఏడబ్ల్యూ తీసుకొని ఒక్కటే దెబ్బ కొట్టాను. వీడైతే నాకౌట్ అయితే అయిపోయాడు అనమాట. సో వస్తూనే ఉన్నారు ఒక తర్వాత ఒకరు. టోటల్ 10 కిల్స్ వరకు కొట్టేసాను. అలా అయితే ఇంకా 24 ఉంది. సో ఇక్కడైతే ఒకటి నాక్ చేసాను మామ. కిల్ మనకు వచ్చిందా లేకపోతే ఎనిమిది దొబ్బేసాడా ఎట్టపోయిందో నాకు అర్థం కాలేదు. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ కూడా ఎనిమిస్ ఉంటారు. అక్కడైతే ఒకటి సోలో డేరిస్తున్నాడు, చూసుకోవచ్చు మీరు మ్యాప్ లో, మనకు దగ్గరలోనే ఉన్నాడు. సో మనం అయితే ఇక్కడ నుంచి జంప్ అవ్వాలి ఫాస్ట్ గా. ఇక్కడైతే స్పోర్ట్స్ కార్ ఉంటే వెంటనే స్పోర్ట్స్ కార్ అయితే ఎక్కేసి ఇక్కడ నుంచి జంప్ అయిపోతా ఉన్నాం. మా టీమేట్ కి రివైవ్ కూడా ఇవ్వాలన్నమాట. మా టీమేట్ ఒకరు నాక్ అయిపోయారు, మేమైతే ఇద్దరమే ఉన్నాం. సో ఫాస్ట్ కి అయితే వెళ్ళిపోదాం. నాకు తెలిసినంత వరకు అక్కడ విన్నింగ్ మిషన్ దగ్గర కూడా ఎనిమిస్ ఉండే ఛాన్స్ ఉంది. సో అదిగోండి ఇక్కడైతే దిగాం. అప్పుడే ఎనిమిది ఫుట్ ప్రింట్ అయితే వచ్చింది. నేనైతే ఫాస్ట్ కి వెళ్ళి ఇన్హేలర్ వేసా కదా, ఇప్పుడైతే ఓపెన్ అవ్వలేదు. ఇన్హేలర్ అవ్వగానే ఓపెన్ అయింది. నేనైతే మా టీమేట్ కి అయితే రివైవ్ ఇచ్చేసాను. సో ఇంతలో ఆ ఇంటి పైన ఉన్న మా టీమేట్ అయితే కొట్టేసినట్టున్నాడు. మనం అయితే ఫాస్ట్ గా వెళ్ళి వాడి దగ్గర ఏమేమి ఉన్నాయో సామాన్లు లూట్ చేసుకుందాం. మన దగ్గర ఆల్మోస్ట్ లూట్ అయితే ఉంది మామ. మనం అయినా సరే వెళ్ళాలి, వెళ్ళి లూట్ చేసుకుందాం. అక్కడ ఏమన్నా ఇవి ఉంటాయేమో. స్నైపర్ ఆమో లేవు మామ, 20 ఉన్నాయి. మనకి స్నైపర్ ఆమో కావాలి. సో ఎందుకంటే ఈ లాస్ట్ జోన్, ఎంత చిన్న జోన్ లో 22 అలై ఉంది చూడండి. అంతలో రివైవ్ దిగుతానే ఉన్నారు. అదిగోండి ఇప్పుడు దిగాడు, అక్కడ ఇంకొకటి దిగాడు, అక్కడ మొత్తం ఇద్దరు దిగారు. మళ్ళీ అక్కడికే వెళ్ళాలన్నమాట. ఇక్కడ సో ఇక్కడైతే లూట్ బాక్స్ ఉంది. ఇక్కడ మనం అనుకున్నట్టే స్నైపర్ ఆమో చిక్కింది. పైకి వచ్చినందుకు మనకి స్నైపర్ ఆమో అయితే చిక్కింది అనమాట. అక్కడైతే ఇద్దరున్నారు. సో నైస్ గా వెనక నుంచి వెళ్ళి వాళ్ళిద్దరిని అయితే కొట్టేద్దాం. సో మన దగ్గర P90 ఉంది షార్ట్ రేంజ్ కి. అప్పటి నుంచి నేను P90 వాడుతున్నాం మామ. ఇదిగోండి వెనకైతే వెళ్ళాను, వాళ్ళైతే లోపల ఉన్నారనమాట. నాకైతే తెలుసు. నేనైతే ఒక పక్క నుంచి చూస్తాను ఎక్కడున్నారని చెప్పి. అదిగోండి అక్కడైతే ఆగున్నాడు. వీడికైతే P90తో ప్యూర్ హెడ్ షాట్ అయితే కొట్టేసాను. ఆ వెనకాల ఇంకొకటి ఉన్నాడు, వాడిని కూడా ఛాన్స్ ఇవ్వకుండా నాక్ చేసాను మామ. హెడ్ షాట్ కొట్టి ఇద్దరిని అయితే కొట్టేశాను. అక్కడైతే ఎందుకులా యామో బొక్క అని చెప్పి ఒక గ్రెనేడ్ వేసా. వాళ్ళు ఎలాగో ఫుల్ కిల్ అయిపోతారు ఇప్పుడు. సో మనకి టోటల్ 12 కిల్స్ వరకు వచ్చేసాయి మామ. ఇంకా అలేవైతే ఉందన్నమాట. వాళ్ళిద్దరైతే పాపం మామ ఇప్పుడే దిగారు. నేనైతే అప్పుడే ఇద్దరిని కొట్టేసా వచ్చి. వాళ్ళైతే తిట్టుకుంటారు కన్ఫామ్ గా. సో అక్కడైతే అలైవైతే 17 కి అయితే వచ్చింది. 12 కిల్స్ వరకు ఉన్నాయి. సో మనమైతే చూడండి మా ఇంత చిన్న జోన్ లో అలైవ్ ఎక్కడ తగ్గట్లేదు. ఇంతలో అక్కడైతే ఒకడైతే వెహికల్ వేసుకొని వస్తా ఉన్నాడు మోస్ట్ తో. వీడికైతే ఒక బుల్లెట్ అయితే కొట్టాడు. మళ్ళీ ఇంకో బుల్లెట్ కొడదాం అంటే కనెక్ట్ అయితే అవ్వలేదు అనమాట. ఆడైతే అటు పక్క వెళ్తా ఉన్నాడు. మా టీమేట్స్ కూడా ఓపెన్ లోనే ఉన్నారు. సో మనమైతే ఇప్పుడు జోన్ కూడా వెళ్ళాలి, కింద ఉండకూడదు అనమాట. పైకి అయితే వెళ్ళిపోవాలి ఫాస్ట్ గా. సో వాడైతే నాకు అదిగోండి అక్కడైతే ఉన్నాడు అనమాట. మళ్ళీ జోన్ లో వెళ్తున్నాడు, మళ్ళీ కూడా కనెక్ట్ అవ్వలేదు. సో ఆ మోస్ట్ ట్రక్ పేల్చేయాలి మామ. ఈ వెహికల్ లో లాస్ట్ లో భలే ఇబ్బంది పెట్టేస్తారు మనల్ని. అదిగోండి మళ్ళీ దిగుతానే ఉన్నారు, ల్యాండ్ అవుతానే ఉన్నారు బ్రో. మళ్ళీ కూడా ల్యాండ్ అవుతా ఉన్నాడు. సో ఈ ముందరైతే ఎనిమి ఉన్నాడు, ఈ ముందర ఈ బొడ్డింట్లో ఎనిమి ఉన్నాడు అనమాట. అదిగోండి ఇక్కడైతే ఇంకొకటి కూడా దిగాడు ఇప్పుడే ఆ బొడ్డింట్లో. ఇంతలో వెనక నుంచి ఎవడో కొట్టేసాడు మామ. నాకైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాడు. నేను ఊకంగా వేసుకున్నాను. వీడైతే చట్టానికి వెళ్ళాడు. ఇంతలో మా టీమేట్ అయితే ఆ ఇంట్లోకి వెళ్ళి అవుట్ అయ్యాడు మామ. నేను వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు కదా, వెళ్ళాడు అవుట్ అయిపోయాడు. ఇంతలో వీడైతే నేరుగా వస్తా ఉన్నాడు. ఇదే ఛాన్స్ అని చెప్పి 150 కొట్టేసి జంప్ చేసి మిగతా డ్యామేజ్ కూడా కొట్టి నాకు చేసా. సో మనం ఎప్పుడైనా ఏడబ్ల్యూతో 150 కొట్టంగానే లేట్ చేయకూడదు మామ, ఎంతనే డ్యామేజ్ కొట్టాలి. సో వీడైతే ఇంట్లో ఇంకా వీడు మమ్మల్ని మా టీమేట్స్ బాగా ఇబ్బంది పెట్టేస్తున్నట్టున్నాడు. మనైతే ఫ్లాష్ బ్యాంక్ వేద్దాం అంటే ఆ కొండపై నుంచి ఎవడో కొడతా ఉన్నాడు. సో ఇట్లా కాదని చెప్పి నేనైతే లోపలికి వెళ్ళిపోయాను అనమాట. ఎట్లాగైనా కొట్టేద్దాం అని చెప్పి మన దగ్గర P90 ఉంది కదా, దింపేయడమే 60-70 బుల్లెట్లు వెళ్ళిపోవాలి నేరుగా. వాడినైతే కొట్టేసా. మా టీమేట్ అయితే కిల్ అయితే మా టీమేట్కి అయితే వచ్చేసింది. ఇంకైతే అలైవ్ 9 ఉంది మామ. కిల్స్ వచ్చి 13 వరకు ఉన్నాయి. సో ఇటు పక్క అయితే 8 ఉన్నాడు. మా టీమేట్కి అయితే ట్రీట్మెంట్ చేశాను. నేను చూడండి మామ, వాళ్ళకి ట్రీట్మెంట్ కొడతాను, వాళ్ళు మాత్రం నాకు ట్రీట్మెంట్ కూడా. ఎందుకంటే లాస్ట్ జోన్ అప్పుడు ట్రీట్మెంట్ కానీ చాలా ఉపయోగపడుతుంది, కానీ చాలా మంది తీసుకోవడం మర్చిపోరు. తీసుకోవాలి మామ. నేనైతే మెడికెట్ వేసుకుంటా ఉంటే ఇంతలో సో ఒక ఎనిమి గాడైతే అదిగో నా ముందరికైతే వచ్చాడు. వాడు సర్లే అని చెప్పాలనుకుంటే వాడు ఈ పక్క వచ్చి ఫ్లాష్ బంక్ వేసాడు. సర్లే అని చెప్పి బ్యాక్ వెళ్తా ఉంటే ఈ వ్యాన్ పక్క నుంచి ఇంకొక అమ్మాయి వచ్చింది మామ. ఈ అమ్మాయిని అయితే కొట్టేద్దాం అని చెప్పి కొడతాను అనమాట. 24 పడ్డది. మా టీమేట్ అయితే కిల్ ఎత్తేసాడు. అక్కడ ఇద్దరున్నారు, ఆ ఇద్దరిని కొట్టుకోవచ్చు కదా. నేను డ్యామేజ్ కొట్టిన కిల్ ఎత్తాను మామ. నువ్వు కూడా సరిపోయావయ్యా మా టీమేట్. సో ఆ తర్వాత నా పైన ఇంకా క్యారెక్టర్ అట్లాగే ఉంది, నా లొకేషన్ తెలుస్తుంది వాళ్ళకి. అక్కడైతే ఒకరిని కొడదాం అనుకుంటే వాడైతే అట్టయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా అలైవ్ 6కి వచ్చేసింది. అంటే మేమిద్దరం కాక ఇంకా నలుగురు ఉన్నాం మామ. మన కిల్స్ అయితే 13 వరకు ఉన్నాయి. లాస్ట్ వరకు చూద్దాం ఏం జరగద్దని చెప్పి. సో మా టీమేట్ ఇంకా మేమిద్దరం ఉన్నాము, వాళ్ళైతే ఇంకా నలుగురు ఉన్నారు. ఫుల్ స్క్వాడ్ ఉంటుందో లేకపోతే వాళ్ళందరూ వేరు స్క్వాడ్లు ఉంటాయి చూడాలన్నమాట. నేనైతే ఇక్కడ లూట్ చేసుకుంటా ఉన్నాను. ఆ కొండ పైన అయితే
ఒకడు ఉన్నాడు మామ, మిగతా వాళ్ళు ఎట్టున్నారు. అదిగోండి మా టీమేట్ వెళ్ళిపోయాడు చూడండి. నేను వచ్చేంత వరకు ఉండొచ్చు కదా, నేరుగా ఎనిమిది దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇటు పక్క నుంచి అయితే ఒకడైతే వచ్చాడు, వాడైతే అదిగోండి అక్కడ ఉన్నాడు అనమాట. మనం లాంగ్ రన్ నుంచే సపోర్ట్ ఇద్దాం. ఏడబ్ల్యూతో స్కోప్ పెట్టినా ఆడైతే ఇక్కడికి వచ్చాడు, హెడ్కి పెట్టి కొట్టేసా. మనం ఎన్ని హెడ్ షాట్లు కొట్టాము మొత్తం కౌంట్ చేయండి మామ, ఇది 3దో 4దో నాకు తెలిసినంత వరకు. సో ఇక్కడైతే ఇంకొకడైతే ఉన్నాడు అనమాట. ఇదిగోండి ఇటు పక్క ఇంకొకటి ఉన్నాడు, వాడికి కూడా 150 కొడుతుంటే వాడైతే గ్లూవాల్ అయితే వేసాడు. సో ఆ కొండ పైన అయితే ఒకడున్నాడు, ఇటు పక్క అయితే ఒకడు ఉన్నాడు. మనకి ఎదురుగా ఇద్దరున్నారు. ఫస్ట్ అయితే అయితే కొట్టాలి మామ. నేనైతే అక్కడ గ్రానైట్ వేసాను కదా, 137 డ్యామేజ్ అయితే పడ్డది. వాడైతే ఊకంగా అయితే వేసుకున్నాడు. అదిగోండి వాడైతే హెల్త్ వేసుకుంటా ఉంటాడు. సో ఇంతలో మా టీమేట్ అయితే వచ్చేసాడు. మా టీమేట్ ఆగట్లేదు అయ్యా, నేరుగా రష్ వెళ్ళిపోతా ఉన్నాడు. సో ఇటు పక్క నుంచి ఒకడు కొడుతున్నాడు, ఆ వెనకాల నుంచి ఒకడు కొడుతున్నాడు. అంటే మేము కాక మొత్తం ముగ్గురు ఉన్నారు మామ. సో ఈడైతే మాకు షార్ట్ రేంజ్ లో ఉన్నాడు. ఫస్ట్ అయితే వీడిని కొట్టేస్తే మా టీమేట్ కాడు ఫుల్ డ్యామేజ్ కొట్టేశాడు. మా టీమేట్ ఇంకా ప్యాక్ చేసుకున్నాడు. అందుకే మామ ముగ్గురు ఒక్కొక్కరు ఒక్క మూల ఉన్నప్పుడు మనం మధ్యలో పడిపోకూడదు. నువ్వు మధ్యలోకి వచ్చేసావు, ఇంకా నీకు సపోర్ట్ చేయడానికి నేను రావాలి. ఇదిగోండి ఈడైతే ఇక్కడైతే ఉన్నాడు అనమాట. ఈడికైతే పీనైతే ఫుల్ డ్యామేజ్ కొట్టా, కిల్ అయితే ఆ వెనకాల కొట్టేశాడు, వేరే వాడు కొట్టేశాడు. నేను ఫుల్ డ్యామేజ్ కొడితే కిల్ ఆడెత్తేసాడు మామ. అంటే వీళ్ళందరూ ఒక టీం కాదు, వేరు వేరు టీంలే. ఇటు పక్క ఒకడు ఉన్నాడు, అటు పక్క ఒకడు ఉన్నాడు మామ. అంటే ఇప్పుడు అలై 4. ఇంతలో మా టీమేట్ నాకు అయిపోయాడు. మళ్ళీ మా వాడికి రివైవ్ ఇద్దాం అనుకునే లోపలే మా టీమేట్ ఫుల్ కిల్ అయితే 3కి వచ్చేసింది. నేను కాక ఇంకా ఇద్దరున్నారు, వాళ్ళిద్దరు కూడా వేరు వేరు టీమేట్సే ఉన్నట్టున్నారులే. అదిగోండి వాడైతే వీడిని డ్యామేజ్ కొట్టి వీడి ప్యాక్లోకి వెళ్ళాడు. నేనైతే గ్లూవాల్ బేల్చేద్దాం అని చెప్పి ఫస్ట్ అయితే వీడి పైన ఇది వేసాను అనమాట. సో అదిగోండి వాడైతే వెళ్ళిపోతా ఉన్నాడు. పీనైతే హెడ్ అయితే కరెంట్ కాలేదు, కానీ బాడీ షాట్లే ఒక 70-80 డ్యామేజ్ వరకు తీసాను. వాడైతే గ్లూవాల్ వెనకాలన్నాడు. మనం అయితే ఇప్పుడు వెంటనే రష్ వెళ్ళకూడదు అనమాట, కొద్దిగా చూసుకోవాలి. ఇంకొకటి ఎలాగో లాంగ్ రేంజ్ లో ఉన్నాడు. ఫస్ట్ అయితే వీడిని కొట్టేద్దాం అనుకుంటే చూస్తా ఉన్నాను అనమాట. ఇంతలో వెనక నుంచి వీడైతే ఫుల్ డ్యామేజ్ కొట్టేశాడు మామ. వీడు వెనక ఎప్పుడు వచ్చాడో కూడా తెలియలేదు, లాంగ్ రేంజ్ లో ఉన్నాడు. నేనైతే వీళ్ళిద్దరికి మధ్యలో పడిపోయా, మళ్ళీ వీడైతే ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టేశాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ, వీడైతే వచ్చి నన్ను కొట్టేశాడు మామ. సో వాడు వెనక్కి ఎప్పుడు వచ్చాడు అర్థమే కాలేదు బ్రో. వీళ్ళిద్దరు మళ్ళీ వేరు వేరు టీమేట్సే. సో ఇంకా ఈడైతే వాడిని కూడా కొట్టేసి బూయా అయితే కొట్టేశాడు మామ. వీడు లాంగ్ రేంజ్ లో ఉన్నాడు బ్రో, వెనక నుంచి తిరుక్కొని షార్ట్ రేంజ్ వచ్చేసాడు మామ. మ్యాచ్ బూయా కొట్టకపోయినా నియర్లీ 14 కిల్స్ వరకు కొట్టాను. నాకు తెలిసినంత వరకు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు నా గేమ్ ప్లే కనుక నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.